హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నది ఇంగ్లీష్ ప్యారడైజ్ యూట్యూబ్ ఛానల్. నేను మీ వేణు. ఈ వీడియోలో మీరేం నేర్చుకుంటున్నారు అంటే టిఎస్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఓల్డ్ సిలబస్కి సంబంధించి లెసన్ వైజ్, పోయమ్స్ వైజ్, షార్ట్ స్టోరీస్ వైజ్ ఏం నేర్చుకుంటున్నారంటే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ అనోటేషన్స్ మీరు ఈ వీడియోలో నేర్చుకోబోతున్నారు. మనకి ఈ మంత్ 25th నుంచి ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి సో చాలా మంది స్టూడెంట్స్ ఏమని అడుగుతున్నారు అంటే సార్ ఇంపార్టెంట్ అన్నీ చెప్పండి, ఎందుకంటే టైం చాలా తక్కువగా ఉంది. సో కాబట్టి ఇంపార్టెంట్ బిట్స్ గ్రామర్లో కానివ్వండి, తర్వాత లెసన్స్కి సంబంధించి కానివ్వండి, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కానీ అనోటేషన్స్ కానీ చెప్పండి అని చాలా రిక్వెస్ట్లు రావడం జరిగింది. సో మీరు ఇంకా ఏమైనా ఇంపార్టెంట్ బిట్స్ మీకు కావాలా, సో ఏ టాపిక్ సంబంధించిన బిట్స్ మీకు కావాలో నాకు ఒకసారి కామెంట్ రూపంలో తెలియజేయండి. నిన్న చాలా రిక్వెస్ట్లు వచ్చాయి కాబట్టి ఇవాళ నేను ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో ఎండింగ్ వరకు చూడండి. సో వీలైతే మీ నోట్బుక్స్ మీ దగ్గర పెట్టుకోండి. ఈ వీడియో హెడ్ ఫోన్స్తో వినండి, సో బెటర్గా మీకు అర్థమవుతుంది. సో బోర్డు మనకి చిన్నగా ఉంది, సో ప్లేస్ లేదు కాబట్టి సో ఇంపార్టెంట్ అనోటేషన్స్ కానివ్వండి, క్వశ్చన్స్ కానివ్వండి, నేను లెసన్ వైజ్, పోయమ్స్ వైజ్ అండ్ షార్ట్ స్టోరీ వైజ్ క్వశ్చన్స్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్లోగానే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, మీరు కనుక ఇప్పటి వరకు కనుక నా యూట్యూబ్ ఛానల్ కనుక మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఎండింగ్లో లైక్ చేయండి. అలాగే మీకు ఏ బిట్స్కి సంబంధించి, గ్రామర్ సంబంధించి కానీ, లెసన్స్కి సంబంధించి కానీ, క్వశ్చన్స్ సంబంధించి కానీ ఏ డౌట్స్ ఉన్నా ఈ వీడియో కామెంట్ రూపంలో తెలియజేయండి. నెక్స్ట్ ఏ వీడియో చేయాలి అని మీరైతే రిక్వెస్ట్లు ఎక్కువగా వస్తాయో దానికి సంబంధించిన వీడియో నేను డెఫినెట్గా రేపు చేసే ప్రయత్నము చేస్తానన్నమాట. సో రైట్ ఫ్రెండ్స్, ఆలస్యం చేయకుండా మనం ఏం చేద్దాం, ఇంపార్టెంట్ అనోటేషన్స్ అండ్ క్వశ్చన్స్ ఈ మంత్లో జరగబో అక్టోబర్లో, దట్ మీన్స్ ఈ మంత్లో జరగబో ఎగ్జామినేషన్కి సంబంధించి ఇప్పుడు సెకండ్ ఇయర్ చదువుతున్న పిల్లలు లేదా స్టూడెంట్స్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ రాస్తున్నారు కాబట్టి సో దానికి సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ నేను చెప్తున్నాను. సో వీలైతే మీరు ఏం చేయండి అంటే నోట్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఓకే, ఈ వీడియోని హెడ్ ఫోన్స్ పెట్టుకొని వినే ప్రయత్నం చేయండి. సో మీకు క్లారిటీగా వినబడడం జరుగుతుంది. రైట్, మన ఫస్ట్ ప్రోజ్ లెసన్ మై మదర్. సో మై మదర్ నుంచి ఎక్కువ సార్లు రిపీట్ అయిన అనోటేషన్స్ ఏంటి, క్వశ్చన్స్ ఏంటి అనేది నేను ఇప్పుడు మీకు చెప్తున్నాను. సో మై మదర్లో ఎక్కువ సార్లు రిపీట్ అయిన అనోటేషన్స్ ఏంటి అంటే అనోటేషన్స్ వచ్చేసి ఫస్ట్ అనోటేషన్ సచ్ వాస్ ద ఇండియన్ కాన్సెప్ట్ ఆఫ్ హాస్పిటాలిటీ వన్స్ అపాన్ ఎ టైమ్. సో ఈ అనోటేషన్ ఎక్కువ సార్లు రిపీట్ అయింది ఎగ్జామినేషన్లో. మళ్ళీ ఒకసారి మీకోసం, such was the Indian concept of hospitality once upon a time. So రెండవది ఇంపార్టెంట్ అనోటేషన్ వచ్చేసి her fingers ran tenderly through my hair, comforting, soothing and understanding. మళ్ళీ ఒకసారి మీకోసం, her fingers ran tenderly through my hairs, comforting, soothing and understanding. సో ఇవి మై మదర్ నుంచి ఇంపార్టెంట్ అనోటేషన్స్. నెక్స్ట్ మై మదర్ అనే ప్రోజ్ లెసన్లో నుంచి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటి అంటే ఫస్ట్ వన్ ఈస్ నరేట్ 2 మెమరీస్ ఆఫ్ కలాం రిలేటెడ్ టు ఈటింగ్. సో ఇది ఎక్కువ సార్లు అడిగిన క్వశ్చన్. ఓకేనా, మళ్ళీ ఒకసారి, నరేట్ 2 మెమరీస్ ఆఫ్ కలాం రిలేటెడ్ టు ఈటింగ్. సో ఇంకొక ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటి అంటే Kalam says, my mother was gentle, down to earth, pious woman, elaborate with the information provided in my mother. So ఇది సెకండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్. రైట్, సో నేను ప్రతి లెసన్లో నుంచి కానివ్వండి, పోయం నుంచి కానివ్వండి, షార్ట్ స్టోరీ నుంచి కానివ్వండి, అనోటేషన్స్ 2 ఇంపార్టెంట్ తీసుకున్నాను అండ్ క్వశ్చన్స్ కూడా 2 ఇంపార్టెంట్ తీసుకున్నాను. రైట్, ఇది మై మదర్కి సంబంధించిన ఇంపార్టెంట్ అనోటేషన్స్ అండ్ క్వశ్చన్స్. నెక్స్ట్ పోయం వచ్చేసి ఎ లిటిల్ గ్రెయిన్ ఆఫ్ గోల్డ్. నెక్స్ట్ పోయం వచ్చేసి ఎ లిటిల్ గ్రెయిన్ ఆఫ్ గోల్డ్.
ఈ పోయంలో ఉన్న ఇంపార్టెంట్ అనోటేషన్స్ ఏంటి అంటే I bitterly wept and wished that I had had the heart to give thee my all. So the first important annotation from a little grain of gold. Malakshar meekosam. I bitterly wept and wished that I had had the heart to give thee my all. So next important annotation, second one is I slowly took out the least little grain of corn. So ఇది రెండవ ఇంపార్టెంట్ ది I slowly took out the least little grain of corn. అదనమాట దీనికి సంబంధించింది రెండో ఇంపార్టెంట్ అన్నమాట ఇది. నెక్స్ట్ లిటిల్ గ్రెయిన్ ఆఫ్ గోల్డ్ అనే దాంట్లో నుంచి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటి అంటే ఫస్ట్ వన్ ఈజ్ మై హోప్స్ రోజ్ హై హూస్ రోజ్ hopes rise. What made this hopes rise? So the first important question from a little grain of gold. My hopes rose high. Whose hopes rose? What made this hopes rise? So this is the first one. And the second important question is I bitterly wept. Why did he weep bitterly? I bitterly wept. Why did he weep bitterly? So ఇది a little grain of gold కి సంబంధించిన poem కి సంబంధించిన important annotations and questions. నెక్స్ట్ మనకి ఏది ఉంది అంటే షార్ట్ స్టోరీ ఉంది. అదేంటి అంటే ద అంబ్రెల్లా మ్యాన్. సో ద అంబ్రెల్లా మ్యాన్ లో మనకి annotations ఉండవు, ఓన్లీ షార్ట్ స్టోరీస్ నుంచి క్వశ్చన్స్ మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. సో ఈ అంబ్రెల్లా మ్యాన్ అనే షార్ట్ స్టోరీ నుంచి మనకి ఏవి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అంటే ఇప్పుడు చెప్తున్నాను. ఫస్ట్ వన్ ఈస్ నరేట్ ద ఈవెంట్స్ దట్ లీడ్ ద గర్ల్ అండ్ హర్ మదర్ టు వెయిట్ ఇన్ ద రెయిన్ ఫర్ అ టాక్సీ. సో దిస్ ఇస్ ద ఫస్ట్ వన్. మళ్ళీ ఒకసారి మీకోసం నరేట్ ద ఈవెంట్స్ దట్ లీడ్ ద గర్ల్ అండ్ హర్ మదర్ టు వెయిట్ ఇన్ ద రెయిన్ ఫర్ ఎ టాక్సీ. So second important question from the Umbrella Man, the short story is what did the girl and her mother find out about the gentleman after he entered the pub? So this is the second one. What did the girl and her mother find out about the gentleman after he entered the pub? So ఇది the Umbrella Man అనే షార్ట్ స్టోరీకి సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్. నెక్స్ట్ మనం ప్రోజ్ లెసన్కి వెళ్దాం. అదేంటి అంటే ఎయిమ్ ఫర్ ద స్టార్స్ సైనా నెహ్వాల్. సో దీంట్లో అనోటేషన్స్ అండ్ క్వశ్చన్స్ ఉంటాయి. సో ఎయిమ్ ఫర్ ద స్టార్స్ సైనా నెహ్వాల్ కు సంబంధించి ఇంపార్టెంట్ అనోటేషన్స్ ఒకసారి చూద్దాం. ఎక్కువ సార్లు రిపీట్ అయినాయి ఇవన్నీ. సో నేను చెప్పే క్వశ్చన్స్ అన్ని ఎక్కువ సార్లు రిపీట్ అయినాయి, మీకోసం నేను తీసుకొని చెప్పడం జరుగుతుంది. సో ఇది గెస్ మాత్రమే అండ్ ఎక్కువ సార్లు రిపీట్ అయినాయి కాబట్టి అవి తీసుకొని చెప్పడం జరుగుతుంది. సో ఫస్ట్ ఇంపార్టెంట్ అనోటేషన్ ఈస్ China's meteoric rise to success was not without its share of compromises. So this is the first important annotation from Aim for the Stars Saina Nehwal. So second one is the strict regimen has to be maintained even outside the court. So ఇది important annotation. మీకోసం మళ్ళీ రెండోసారి చదివే ప్రయత్నం చేస్తాను. China's meteoric rise to success was not without its share of compromises. Second one is the strict regimen has to be maintained even outside the court. So next Saina Nehwal కు సంబంధించి ఏంటి అంటే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వచ్చేసి why was the Philippines tournament in 2006 is a memorable one for Saina Nehwal. Important question ఇది. Why was the Philippines tournament in 2006 a memorable one for a Saina Nehwal? So second important question is describe some of the major achievements of Saina Nehwal in badminton. So మీకోసం మళ్ళొకసారి describe some of the major achievements of Saina Nehwal in badminton. So ఇవి aim for the stars సైనా నెహ్వాల్ సంబంధించిన ఇంపార్టెంట్ అనోటేషన్స్ అండ్ క్వశ్చన్స్. నెక్స్ట్ పోయం వచ్చేసి ద రాయల్ టామ్స్ ఆఫ్
గోల్కొండ. సో ఈ పోయం నుంచి ఇంపార్టెంట్ అనోటేషన్స్ ఏంటి, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటి ఒకసారి చూద్దాం. ఫస్ట్ మనం అనోటేషన్స్ చూద్దాం. ద ఫస్ట్ ఇంపార్టెంట్ అనోటేషన్ ఈజ్ ద గ్లిమరింగ్ మ్యూజిక్ ఆఫ్ యువర్ స్పియర్స్, ద లాఫ్టర్ ఆఫ్ యువర్ రాయల్ బ్రైడ్స్. దిస్ ఇస్ ద ఫస్ట్ వన్. The glimmering music of your spears, the laughter of your royal brides. And the second important annotation is your beauty wakens with the spring, wakens with the spring to kindle these pomegranate groves. Your beauty wakens with the spring to kindle these pomegranate groves. So these two are the most important annotations of the poem The Royal Tombs of Golconda. Right, next important questions ఒకసారి చూద్దాం. ఇందులో ఒకటే తీసుకున్నా నేను, ఉన్నాయి రెండు మనకి. సో అందులో ఫస్ట్ వన్ ఈజ్ హౌ డస్ ద పోయెట్ సింగ్ ద గ్లోరీ ఆఫ్ గోల్కొండ కింగ్స్. సో ఇది ఎక్కువ సార్లు రిపీట్ అయిన క్వశ్చన్ కాబట్టి ఒకటే తీసుకున్నాను. మళ్ళీ మీకోసం హౌ డస్ ద పోయెట్ సింగ్ ద గ్లోరీ ఆఫ్ గోల్కొండ కింగ్స్. సో ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫర్ ద రాయల్ టాంబ్స్ ఆఫ్ గోల్కొండ. సో నెక్స్ట్ మనకి ప్రోజ్ లెసన్ ఉంది. అదేంటంటే ఆన్ ద రూల్ ఆఫ్ ద రోడ్, ఆన్ ద రూల్ ఆఫ్ ద రోడ్. సో ఇందులో ఉన్న అనోటేషన్స్, ఇంపార్టెంట్ అనోటేషన్స్ ఒకసారి చూద్దాం. ఫస్ట్ వన్ ఈజ్ లిబర్టీ ఈజ్ నాట్ అ పర్సనల్ అఫైర్ ఓన్లీ బట్ అ సోషల్ కాంట్రాక్ట్. సో ఇది ఎక్కువ సార్లు అడిగిన అనోటేషన్. మళ్ళీ ఒకసారి మీకోసం, లిబర్టీ ఈజ్ నాట్ అ పర్సనల్ అఫైర్ ఓన్లీ బట్ అ సోషల్ కాంట్రాక్ట్. సెకండ్ ఇంపార్టెంట్ అనోటేషన్ ఈజ్ ఇండివిజువల్ లిబర్టీ వుడ్ హ్యావ్ బికమ్ సోషల్ అనార్కీ. మళ్ళీ మీకోసం ఒకసారి, ఇండివిజువల్ లిబర్టీ వుడ్ హ్యావ్ బికమ్ సోషల్ అనార్కీ. సో ఇది దేనికి సంబంధించిన అనమాట, ఆన్ ద రూల్ ఆఫ్ ద రోడ్ దానికి సంబంధించిన అనోటేషన్స్. నెక్స్ట్ వచ్చేసి ఆన్ ద రూల్ ఆఫ్ ద రోడ్ కు సంబంధించిన క్వశ్చన్స్ ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఆఫ్ ఆన్ ద రూల్ ఆఫ్ ద రోడ్, డిస్క్రైబ్ ద ఇన్సిడెంట్ అబౌట్ ద స్టౌట్ లేడీ హూ వాక్డ్ డౌన్ ద మిడిల్ ఆఫ్ ద స్ట్రీట్. వాట్ డూ వీ లెర్న్ ఫ్రమ్ ఇట్. సో దిస్ ఇస్ ద ఇంపార్టెంట్ ఫస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రమ్ ఆన్ ద రూల్ ఆఫ్ ద రోడ్. మళ్ళీ మీకోసం ఒకసారి, describe the incident about the stout lady who walked down the middle of a street. What do we learn from it? And the second important question is, liberty is an accommodation of interests. Elaborate with example from the essay. Inkokasari, liberty is an accommodation of interests. Elaborate with examples from the essay. So ఇది మనకి ఇంపార్టెంట్ అనోటేషన్స్ అండ్ క్వశ్చన్ కు సంబంధించి. నెక్స్ట్ క్లైమేట్ చేంజ్ ఉంది. సో క్లైమేట్ చేంజ్ కి సంబంధించి ఈ పోయానికి సంబంధించి ఇంపార్టెంట్ అనోటేషన్స్ ఏంటి అండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ ఇంపార్టెంట్ అనోటేషన్ ఈజ్, ఐ డోంట్ వాంట్ మై చిల్డ్రన్ టు సీ ద ఎర్త్ డై. సో దిస్ ఇస్ ద ఫస్ట్ ఇంపార్టెంట్ అనోటేషన్. మళ్ళీ ఒకసారి, ఐ డోంట్ వాంట్ మై చిల్డ్రన్ టు సీ ద ఎర్త్ డై. And the second important annotation is, let's firstly take part in the global debate. Let's firstly take part in the global debate. Next, ఇందులో important questions ఏంటి అంటే, first one is, to stop all this mess. What does the poet means by all this mess? Explain in a paragraph. So this is the first important question from climate change. మళ్ళీ మీకోసం, to stop all this mess, what does the poet means by all this mess? Explain in a paragraph. And second important question is, list the factors that result in climate change. Suggest step to solve this serious problem. So malli meekosam okasari, list the factors that result in climate change. Suggest steps to solve this serious problem. So ఇవి మీకున్న క్లైమేట్ చేంజ్ లో ఉన్న ఇంపార్టెంట్ annotations and questions. నెక్స్ట్ మనకి ద షార్ట్ స్టోరీ ద మెడల్ ఉంది, ద మెడల్. సో ఆ మెడల్ కు సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటో చూద్దాం. ఇది షార్ట్ స్టోరీ కాబట్టి ఇందులో annotations ఉండవు, ఓన్లీ క్వశ్చన్స్ మాత్రమే ఉంటాయి.
సో ఫస్ట్ వన్ చూద్దాం. వాట్ డిడ్ సురెన్ ఫైండ్ ఇన్ సుధీర్స్ హ్యాండ్, డిస్క్రైబ్ ఇట్ ఇన్ డీటెయిల్. సో మళ్ళీ మీకోసం, వాట్ డిడ్ సురెన్ ఫైండ్ ఇన్ సుధీర్స్ హ్యాండ్, describe it in detail. So this is the first important question. And the second one is, how did Suran spend that night at his home in the village? Malli meekosam, how did Suran spend that night at his home in the village? So ivi the medal ku sambandhinchina short story ku sambandhinchina important questions annamata. Next manaki prose lesson undi, adenti ante స్పోకెన్ ఇంగ్లీష్ అండ్ బ్రోకెన్ ఇంగ్లీష్. సో ఈ లెసన్లో నుంచి ఇంపార్టెంట్ అనోటేషన్స్ అండ్ క్వశ్చన్స్ మనం ఇప్పుడు చూద్దాం. సో ఇంపార్టెంట్ అనోటేషన్స్ ఏంటి అంటే, ఫస్ట్ వన్ ఈజ్, నో టూ బ్రిటిష్ సబ్జెక్ట్ స్పీక్స్ ఎగ్జాక్ట్లీ అలైక్. ఇది అనమాట. సో ఇది ఎక్కువ సార్లు అడిగారు. సో ఫస్ట్ వన్ ఈజ్, నో టూ బ్రిటిష్ సబ్జెక్ట్స్ స్పీక్ ఎగ్జాక్ట్లీ alike. And the second important annotation is, the two simplest and commonest words in any language are yes and no. ఇది కూడా చాలా సార్లు రిపీట్ అయింది. The two simplest and commonest words in any language are yes and no. And ఇప్పుడు మనం questions చూద్దాం, important questions. First one is, why does Shah assert that it is nonsense to say that all native speakers of English speak correctly? So మళ్ళీ ఒకసారి మీకోసం, why does Shah assert that it is nonsense to say that all native speakers of English speak correctly? So this is the first important question. Second one is, what is the advice offered by the writer to foreign students or speakers of English? Do you agree with the advice? మళ్ళీ మీకోసం ఒకసారి, what is the advice offered by the writer to foreign students or speakers of English? Do you agree with the advice? So ఇవి ఇంపార్టెంట్ క్వశ్చన్స్. సో నెక్స్ట్ ఒక పోయం ఉంది మనకి, అదేంటంటే, స్టాపింగ్ బై వుడ్స్ ఆన్ ఏ ఈవినింగ్, ఆన్ ఏ స్నోయి ఈవినింగ్. సో ఈ పోయానికి సంబంధించిన annotations and important questions ఒకసారి చూద్దాం. సో annotations వచ్చేసి, he gives his harness bells a shake to ask if there is some mistakes. He gives his harness bells a shake to ask if there is some mistakes. So ఇది first important annotation. So second one ఏంటంటే, my little horse must think it queer to stop without a farmhouse near. So ఇది సెకండ్ ఇంపార్టెంట్ అనోటేషన్. మళ్ళీ మీకోసం ఒకసారి, my little horse must think it queer to stop without a farmhouse near. So ఇది ఇంపార్టెంట్ annotations of stopping by woods on a snowy evening. So important questions ఈ poem కు సంబంధించి, my little horse must think it queer, what does it refers to? సో ఇది annotations లో ఉంది, అలాగే questions లో కూడా ఉంది. My little horse must think it queer, what does it refers to? This is the first important question. Second important question is, why does the horse give its harness bells a shake? మళ్ళీ ఒకసారి, why does the horse give its harness bells a shake? ఇది దానికి సంబంధించిన ఏంటి, స్టాపింగ్ బై వుడ్స్ బై ఏ స్నోయి ఈవినింగ్, దీనికి సంబంధించి. అండ్ మన సిలబస్లో ఉన్న లాస్ట్ షార్ట్ స్టోరీ ద యాంటీడోట్. సో ఫిఫ్త్ మాడ్యూల్ మొత్తం మనకి డిలీట్ చేయడం జరిగింది. 70% దాంట్లో ఇక్కడి వరకే ఉంది. సో 30% దాంట్లో మనకి ఏం చేశారు అంటే, ఫిఫ్త్ మాడ్యూల్ మొత్తం లెసన్, పోయం, షార్ట్ స్టోరీ టోటల్గా డిలీట్ చేయడం జరిగింది. సో కాబట్టి ద యాంటీడోట్ నుంచి మనకు ఈ షార్ట్ స్టోరీ నుంచి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూద్దాం. సో ఇది ఈ 2 ఇంపార్టెంట్ క్వశ్చన్తో ఈ వీడియో అయిపోతుంది. అండ్ అలాగే ఇంపార్టెంట్ అనోటేషన్స్ క్వశ్చన్కు సంబంధించి మనం ఫినిష్ చేస్తాం. సో మీరు ఇవి కనుక చదువుకుంటే సరిపోతుంది. సో ఎగ్జామినేషన్లో వీటిలో నుంచే మిమ్మల్ని క్వశ్చన్స్ అండ్ అనోటేషన్స్ అడగవచ్చు. సో ద లాస్ట్ షార్ట్ స్టోరీ ద యాంటీడోట్. సో ఇందులో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటంటే, ఫస్ట్ వన్ ఈజ్
Why was Gopal upset on being told the director that he had to enact a dying scene? So మళ్ళీ మీకోసం ఒకసారి, why was Gopal upset on being told by the director that he had to enact a dying scene? And the last question from this short story is, the antidote is a gentle satire on man's blind beliefs and superstitions. Comment. మళ్ళీ మీకోసం, the antidote is a gentle satire on man's blind beliefs and superstitions. Comment. సో ఇవి మనకున్న 70% సిలబస్ కు సంబంధించి ఇంపార్టెంట్ అనోటేషన్స్ అండ్ క్వశ్చన్స్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే మీరు ఇప్పటి వరకు కనుక నా యూట్యూబ్ ఛానల్ కనుక మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు సంబంధించి ఇంకా ఏమైనా ఇంపార్టెంట్ టాపిక్స్ పైన వీడియో చేయాలా, దానికి సంబంధించిన కామెంట్స్ ఈ వీడియో కామెంట్లో పెట్టండి. డెఫినెట్గా నేను చేసే ప్రయత్నము చేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.